లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. బాలబాబు లోకేష్ గారు బాగా ఇప్పుడు పాదయాత్ర చేసి మంచి పేరు సంపాదించుకున్నాడు. యువకులం అన్ని రోజులు పాదయాత్ర అంటే మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తాడు. సో అండ్ స్పీచ్లు మాస్ టైప్ స్పీచ్లు అది అదరు కొడుతున్నాడు. మంచిగా రఫ్ గా గడ్డ పెంచుకుని రియల్ మాస్ హీరో అయినా అద్దరు కొడుతున్నాడు బాగా. సో అతనికి పరిపాలన బాగా అవగాహన ఉంది. ఆయన ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు పంచాయతీ శాఖ మినిస్టర్గా చేసినప్పుడు బాగా అద్భుతంగా చేశాడు. ఆయన వెళ్ళి దేశ విదేశాలు వెళ్ళి ఐటీ కంపెనీస్ని ఇక్కడ రప్పించడం. దాని తర్వాత అదే కాకుండా ఇంకా మన సిమెంట్ రోడ్లు ఎన్నో వేల కిలోమీటర్లు సిమెంట్ రోడ్డు ఇప్పించారండి రాష్ట్రంలో లోకేష్. సో ఏ మంత్రి చేయని పని ఆయన చేశారు. సో అది దాని తర్వాత ఎల్ఈడి లైట్స్ ఇలా అన్ని విధాలుగా డెవలప్మెంట్. సో ఆయన కూడా అర్హుడు అంటారా? గ్యారంటీ ఆ పదవికి. ఆయన ఇప్పుడే కదండి నగదు బదిలీ పథకం ఆయన అదులోనే స్టార్ట్ అయింది. యాక్చువల్లీ అతని ఆలోచనతో మళ్ళీ మా ఐడియా ఇచ్చలేదు కానీ విదేశాలన్నీ తిరిగి ఈ పథకం మంచిదా కాదని చెప్పి విశ్లేషించుకుని వచ్చి వాళ్ళ నాన్నకి ఇది డైరెక్ట్గా వాళ్ళంటే మధ్యలో మధ్యవర్తులు డబ్బులు తినేస్తారు. సో వాళ్ళకి డైరెక్ట్ కాలర్స్ అంటే ప్రజలు నష్టపోరు, గవర్నమెంట్ నష్టపోదు, డైరెక్ట్గా వాళ్ళకే లాభం చేకూరుతుందని చెప్పి ఆ నగదు బదిలీ కోసం మాయకి చెప్పడం జరిగింది. దాంతో ఆ పథకం తీసుకొచ్చారు. సో అది అలా ఆయనకి డెడికేషన్ ఉందండి. తండ్రి తరహాలో ఆయన కూడా ఒక విజన్ ఉంది. ఇది లేకపోతే ఎందుకంటే హ్యాపీగా కూర్చోవచ్చు, హెడ్ చూసుకోవచ్చు, చక్కగా మన మదర్ ఉంది, సపోర్ట్ చేస్తారు. ఎందుకు పాలిటిక్స్? అంతకుముందు ఎప్పుడు భువనేశ్వర్ గారు కూడా ఇట్లా రాలా? ఆమె కూడా ఈ మధ్య కాలంలో బయటకు వచ్చి అంటే భర్త కష్టాలు ఉన్నప్పుడు ఒక భార్య బయటకు రావాలండి. సో తన కర్తవ్యం నిర్వహించడానికి నా భర్తకి అన్యాయం జరిగింది, నేను బయటకు రావాలని చెప్పి ఉద్దేశంతో ఇంకా తప్పని పరిస్థితిలో రావాల్సి వచ్చింది. మీరు మీ ఫ్యామిలీలో రామారావు గారి తరం తర్వాత మీ నాన్నగారు మీ బాబాయ్ తరం, ఆ తర్వాత మీ తరం. సో మీ తరంలో ఉన్న కజిన్స్ అందరిలో ఈరోజు మీ మధ్య జానకిరామ్ గారు లేరు, అట్లాగే రీసెంట్గా తారక రత్న గారు కోల్పోయారు. సో మీకు వాళ్ళతోటి అనుబంధం ఉందా? సన్నిహితంగా ఉంటారా? తారక రత్న పైగా ఏంటంటే తను యువగళం ప్రోగ్రాంలను ఈవెంట్కి వెళ్ళే ఆ టైంలో అక్కడే కొంచెం అనారోగ్యానికి గురి హాస్పిటల్లో చేరటం ఇవన్నీ మనం చూసాం. సో మీరు తారక రత్న ఉదంతం గురించి ఆయనతో మీకున్న అనుబంధం గురించి ఏమైనా చెప్పగలుగుతారా? తారక రత్న పాపం చాలా అన్ఫార్చునేట్ అండి. అలా జరగటం నేను ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది ఫ్యామిలీ మెంబర్స్ నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అతను పాపం ఏంటంటే చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారండి. చాలా డౌన్ టు ఎర్త్, చాలా ఫ్రెండ్లీ. ఆ పొగరు, ఆ గర్వం, అంటే నేను ఎన్టీ రామారావు మనవాడు అని చెప్పి చెప్పుకోవటం, బిల్డప్లు ఇవ్వటం, అందరికీ చెప్పుకోవటం, దాంతో ఆ గర్వం చూపించడం, మిస్యూజ్ ఆఫ్ హిస్ పవర్, తాతగారి పేరుని మిస్యూజ్ చేసుకోవటం, ఇలా పిచ్చి పిచ్చి ఏం చేసేవాడు కదండి. చాలా మంచోడు. నాకు పరిచయం తనతోటి నేను చూసుకుంటే ఫస్ట్ డ్రైవింగ్ అతను యాక్చువల్లీ కార్ ఇచ్చింది నేనండి. అతను నాకు గుర్చేసాడు. అప్పుడు 800 కారు, లేకపోతే మారుతియో, లేకపోతే 1000cc బండు అని నేను డ్రైవ్ చేస్తానంటే సరే అని చెప్పి నేనే దగ్గర డ్రైవింగ్ నేర్పించానండి. అప్పుడు అంటూ ఉంటాడు, నీ వల్ల నేను డ్రైవింగ్ నేర్చుకున్నాను అని అంటాడండి. అలా ఎందుకంటే మాది ఏంటంటే మాస్ బ్యాంక్ ఇంట్లో ఉన్నప్పుడు పక్కనే ఉండేది ఇల్లు. ఫాదర్ది సాయికృష్ణ, హరికృష్ణ, మోహన్ కృష్ణ. చదువుకున్నాడు. అంతా ఫ్రీగా ఉన్నప్పుడు వచ్చేస్తే అనే అనుకునేవాడు. కళ్యాణరామ్ గారు వచ్చేవాడు. సో అప్పుడు మేము క్రికెట్ ఆడేవాళ్ళని. మేము ఎవ్రీ సండేస్ క్రికెట్ మ్యాచ్ పెట్టుకుంటాం. వాళ్ళ ఫాదర్ మోహన్ కృష్ణ అండ్ ప్రసన్న గారు ఉన్నారు, తుమ్మల ప్రసన్న గారు. ఆయన అంకుల్, మోహన్ బాబాయ్, నేను, తారక రత్న, మళ్ళీ ఇంకా ఇద్దరు ముస్లిం స్టూడెంట్స్ ఉన్నారు, ఇంటి పక్కన ఉంటారు. హుసేన్ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడండి, ఇంకో అతను ఆదిల్. మేము వరకు ఇంకో 2-3 వస్తారండి. సో మేమందరం ఎప్పుడు ఎవ్రీ సండేస్ క్రికెట్ ఆడేవాళ్ళని. అండ్ తారక రత్న మంచి బౌలర్ అండి, మంచి బౌలర్, మంచి బ్యాట్స్మెన్స్, ఫాస్ట్ బాల్ బాగా చేస్తాడు, మంచి ఇది ఉందండి అతనికి. అండ్ కలిసి బయటకు వెళ్ళేవాళ్ళని. తాతగారితో ఒక ఫోటో ఉందండి, చిన్నపిల్లడుగా ఒకే ఫోటో తాతగారితో. అది పెద్దగా కొంచెం పిల్లడుగా ఉన్నప్పుడే ఆ ఫోటో నేనే దగ్గర దిగిపించాను యాక్చువల్లీ. అది అది కరెక్ట్గా తాతగారు చనిపోక ముందు 15 days ముందండి ఫోటో దిగింది. యాక్చువల్లీ న్యూ ఇయర్కి వెళ్ళాను. 96 January 18 తాతకు చనిపోయారు. న్యూ ఇయర్కి అతను తారక రత్న వచ్చాడు
ఇంటికి. అప్పుడు నేను తాతగారి ఇంటికి వెళ్ళిపోతున్నా. అని యాక్చువల్లీ ఓబు అంటామండి, యాక్చువల్లీ ఒరిజినల్ పేరు ఓబులేశ్వర్. ఓబు వెళ్దాం తాతగారి ఇంటికి వెళ్తే ఓకే అని వస్తానని అని చెప్పి వచ్చేసాడు నాతో. అప్పుడు నాకు ఫ్రీక్వెంట్గా తాతగారు దగ్గరికి వెళ్ళటం నాకు అలవాటు. అతను చాలా ఎప్పుడో ఒకసారి రేరు అనుకుంటాను నాకు తెలిసినకు. సో నాతో రావటం వల్ల సరే నేను ఫోటో దిగల. అక్కడ ఫోటోగ్రాఫర్ స్టిల్గ్రాఫర్ ఉన్నాడు, అంటే వచ్చిన వాళ్ళు విఐపీలందరితో అక్కడ స్టిల్గ్రాఫర్ ఫోటో తీస్తాడు. తాతగారు పర్సనల్ ఫోటోగ్రఫర్ ఉన్నారు. సో అలా మా ఇద్దరు ఫోటో దిగలేదు. నా ఫోటో దిగిపోలేదు, ఇతను దిగితే బాగుంటుంది ఎందుకంటే మేబీ ఎప్పుడో ఒకసారి వస్తున్నాడు కదా అని చెప్పి నేను దిగుతూనే ఉంటా. అతను దిగితే బాగుండని చెప్పి ఓబూదా నువ్వు దిగు తాతకుడతాను చెప్పి అల్లి దిగాడు. తర్వాత లాస్ట్ పిక్చర్ అండి, ఆ ఫోటోగ్రాఫ్ ఉంది నా దగ్గర, అదే సర్క్యులేట్ అవుతుంది ఫోటో తాతగారితో లాస్ట్ దిగిన ఫోటో. యా జస్ట్ కానీ ఎక్స్పెక్ట్ చేయరు అఫ్కోర్స్ తాతగారు చనిపోతారని. 17 days కానీ చనిపోయారు. సో అలా మంచి అనుభవం ఉంది. బయటకు వెళ్ళేవాళ్ళని, సినిమాలు చూసేవాళ్ళని. తను తీసుకుని వెళ్ళేవాళ్ళ సినిమాలకి 70-35 థియేటరు, మళ్ళీ తారకమ్మ థియేటర్కి వెళ్ళేవాళ్ళని సినిమాలకి. సో ఇష్టం ఎంజాయ్ అండి బాగా. వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్. సారీ అన్ఫార్చునేట్ పాపం ఇలా జీర్ణించుకోలేకపోయాము అసలు. ఏంటిది ఇలా జరుగుతుంది అని ఫీల్ అయింది. జానకిరామ్ గారు అలానే జరిగిందండి అని తనది యాక్సిడెంట్ కదా తనది. ఎవరు జానకిరామ్ బాబు చాలా డౌన్ టు ఎర్త్ మనిషి. అతను సేమ్ అసలు గర్వం లేదు, ఎవరికి చెప్పుకోడు, చాలా నార్మల్ పర్సన్ లాగా ఉంటాడు అతను. నేను సో అండ్ సో అని చెప్పి మా బాబాయ్ మా తాత ఇదని చెప్పి ఎక్కలేదు, అందరితో ప్రేమగా ఆప్యాయతగా ఉంటారు. అంటే హర్బాబాయ్ గారు స్ట్రిక్ట్ అండి. హర్బాబాయ్ మా పిన్ని చాలా డిసిప్లిన్గా ఉంటారు. గర్వము దాంతో చదువు విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు. ఈవెన్ తరగతి దగ్గర బాగా చదివేవండి, వెరీ వెల్ ఎడ్యుకేటెడ్, గుడ్ స్టూడెంట్, వెరీ గుడ్ స్టూడెంట్. జానకిరామ్ రిషివాలో చదివాడండి, తరగతి చెన్నైలో చదివాడు. సో రిషివాలో ఉన్నప్పుడు కూడా అక్కడ ఆచరిస్తుంటే ఒక ఇద్దరు ఫ్రెండ్స్ చెప్పారు అసలు అతను ఎన్టీ రామారావు మనని తెలియదంటండి. నార్మల్ జానకిరామ్ మామూలుగా ఉండేవంట. తర్వాత ఎవరు చెప్పారంట, వాళ్ళు చూసి షాక్ అయ్యారు, నేను ఎన్టీ రామారావు అన్నాడా అన్నారంట. నమ్మల వాళ్ళు, కాదు ఎంత సింపుల్గా ఉంటాడేంటి, నార్మల్ మాలాగా ఉంటాడు, లేకపోతే అది మెయింటైన్ చేసేవాడు కదా, బిల్డప్లు ఉంటే ఏం లేదు నార్మల్గా ఉంటాడంటే. తర్వాత ఓహో చాలా పాపం అంత డౌన్ టు ఎర్త్ మనిషి. అంటే వాళ్ళ ఫ్యామిలీ గారా బాబాయ్ గారా ఎక్కువ హడావిడి, నేను ఎన్టీ రామారావు కొడుకు లేని బిల్డప్లు ఇవ్వటం, సెక్యూరిటీ ఏమీ లేదు, నార్మల్ లైఫ్. వాళ్ళ కష్టాలంటే వాళ్ళకి తెలియాలి. అంటే తాతగారు అలా అందరినీ అలా పెంచారు. సో రిషివల్లో అలా ఉండేదండి. అతను ఎవరు తెలిసేవారు కాదు, సింపుల్గా ఉండేవాడు అండ్ డిసిప్లిన్గా ఉండేవాడు చాలా. సో అన్ఫార్చునేట్ యాక్సిడెంట్ దురదృష్టవశాతం. తర్వాత ఆయన కూడా హర్బాబాయ్. సో అవుతాయి అంటే జరగకూడదు. సో ఇట్స్ బ్యాడ్ లక్. ఇది తారకత్ జానకిరామ్ కలవటం, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు జీర్ణించుకెళ్ళిపోయారు అసలు. లైఫ్ అండ్ యూ హావ్ టు ఫేస్ ఇట్. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెర్టినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమెన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. ఫెర్టినైన్ అంటే సంతానం, 49 అంటే సంతోషం.